ప్రేమ ఏం కోరుకుంటుందండి? కేరింగ్, ప్రెసెన్సా, హానెస్టీయా, ప్రయారిటీనా? వీటిల్లో ఏమీ కాదు. ప్రేమ కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. ఎవరండి చెప్పారు ప్రేమించడం అంటే రిస్ట్రిక్ట్ చేయకూడదు, నువ్వు ఇలానే ఉండాలి, రూల్స్ పెట్టకూడదు, నా ఇష్టం వచ్చిన తన ఇష్టం వచ్చినట్టు తను వదిలేయాలి? అది అమ్మాయినా అబ్బాయినా అయినా సరే. ప్రేమ అంటే కేరింగ్, లవ్, ఎఫెక్షన్, స్వార్థం, గొడవలు అవ్వడం, మళ్ళీ కలుసుకోవడం, ఇలా చాలా అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్నది. పొసెసివ్నెస్ మెయిన్లీ. అలా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఇలా ఉండు అని సమ్ టైమ్స్ కొన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేస్తారు. అది అర్థం చేసుకునే కెపాసిటీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆపోజిట్ పర్సన్ కూడా అలాంటి ప్రేమ కలిగినప్పుడు మారుతారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ప్రేమించబడిన వ్యక్తి నేను తిరిగి అతనికి ఇలాంటి ప్యూర్ లవ్ని ఇవ్వలేను అని అనుకున్నప్పుడు దయచేసి క్విట్ అయిపోండి. ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళకి చెప్పేసి క్విట్ అయిపోండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది మీరు ఏమి తిరిగి వాళ్ళకి ఇవ్వగలరు. ప్రేమించిన వ్యక్తి మన కోసం ప్రాణాలు పెట్టేస్తారు, పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళ కెరీర్ని ఎందుకు నాశనం చేయడం? మీరు అలా చేయకుండా కంటిన్యూ అయ్యి వాళ్ళు ఇలా నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలాగే ఉంటానని చెప్తే అది టాక్సిక్ రిలేషన్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. అనవసరంగా ఒక మంచి వ్యక్తి టాక్సిక్ రిలేషన్లో సాడిస్ట్గా అయిపోతారు. సో నిజమైన ప్రేమ ఇవ్వగలిగినప్పుడే, ప్రేమించిన వ్యక్తి ప్రేమించబడిన వ్యక్తి మధ్యలో ప్రేమ మాత్రమే కావాలనుకున్నప్పుడే నిజమైన ప్రేమ జీవిస్తుంది వాళ్ళ మధ్యలో.